అసమ్మతి గొంతు పెంచుతోంది. ఆయన లైట్ తీసుకుంటున్నారు. దీంతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. మంత్రి నియోజకవర్గంలో ఆఖరి అస్త్రాలు బయటకు తీస్తోంది అసమ్మతి వర్గం. అప్పలరాజుని మార్చకపోతే తామే కండువాలు మార్చేస్తామంటున్నారు కొందరు నేతలు. ఎన్నికల ముంగిట్లో ఎలా ఉంది పలాస రాజకీయం? లెట్స్ వాచ్. మంత్రి శ్రీధరికి అసమ్మతి సెగ, పొమ్మనలేక నేతలకు పొగ. పలాస వైసీపీలో పరేషాన్. సిట్టింగ్లు ఎంతమంది మారినా తన సీటు మాత్రం సేఫ్ అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారా మినిస్టర్. అధినాయకత్వాన్ని మెప్పించగలిగినా నియోజకవర్గంలో మాత్రం ఆయనకు అసమ్మతి సెగ తప్పట్లేదు. పలాసలో మంత్రి శ్రీధరి అప్పలరాజుకి సొంత పార్టీలో అసమ్మతి కంట్లో నలుసులా మారింది. 2 ఏళ్లుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వైసీపీ జిల్లా మాజీ కార్యదర్శి హేమంబాబు చౌదరి డిసెంబర్ మొదటి వారంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ జుత్తు నీలకంఠం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీకాంత్ కూడా పార్టీని వీడేలా ఉన్నారు. మంత్రి శ్రీధరికి వ్యతిరేకంగా కంబిరిగాంలో అనుచరులతో సమావేశమయ్యారు దువ్వాడ శ్రీకాంత్. త్వరలో కఠిన నిర్ణయం తీసుకుంటానని, దానికి కట్టుబడి ఉండాలని అనుచరులను కోరారు. 2019 ఎన్నికల్లో శ్రీధరి అప్పలరాజును నమ్మి గెలిపిస్తే మంత్రయ్యాక నరకం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో శ్రీధరి విజయం కోసం అంతా కలిసికట్టుగానే పనిచేసినా పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత అసమ్మతి రాజుకుంది. మంత్రి శ్రీధరి తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనేది అసమ్మతి నేతల వాదన. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి మిగిలిన వారికి పదవులు కట్టుబెడుతూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు ఆ నేతలు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మంత్రి వేరే వారికి కట్టబెట్టారని పార్టీ కౌన్సిలర్ గా ఉన్న దువ్వాడ శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. 2 ఏళ్లుగా అనుచరుల ఆత్మీయ సమావేశాలతో మంత్రిపై వ్యతిరేకతను చాటుతూ వచ్చారు అసమ్మతి నేతలు. వచ్చే ఎన్నికల్లో శ్రీధరికి మళ్లీ వైసీపీ టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో మంత్రి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని జిల్లా మంత్రి ధర్మాన, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఫిర్యాదులు కూడా చేశారు అసమ్మతి నేతలు. పలాస నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ అరాచకం. ఎవరైతే రాజకీయాల్లో కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ తొక్కే ప్రయత్నం చేశాడు అప్పలరాజు. సో అప్పలరాజుతో నేనైతే ఎమ్మడలేను సార్. ఇప్పటికి కూడా నేను ఎమ్మిడిన నా వెనకాతలు ఉన్నటువంటి వర్గం, అఫ్కోర్స్ అతడు వందల సంఖ్యలో అతను చూడొచ్చు, కానీ వేలలో ఉన్నటువంటి నా ఓట్ బ్యాంకు ఆయన వైపు టర్న్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఆ ఓట్ బ్యాంక్ కూడా డ్యామేజ్ అయిపోద్దేమో, ఎమ్మడలేని పరిస్థితి సార్. ఎందుకంటే ఆయనే కంపు చేసుకున్నాడు. అసమ్మతి నేతలు ఇంతగా గొంతు చించుకున్నా అధిష్టానం ఎందుకో పట్టించుకోలేదు. ఇటు మంత్రి కూడా అసమ్మతి నేతల్ని లైట్ తీసుకుంటూ వచ్చారు. అవినీతి ఆరోపణలపై మావోయిస్టుల పేరిట గతంలో బెదిరింపు లేఖలొస్తే అసమ్మతి నేతలను అనుమానించారు మంత్రి శ్రీధరి. దువ్వాడ శ్రీకాంత్, హేమంబాబు చౌదరిలను పోలీసులు విచారించడం అప్పట్లో పార్టీలో చర్చకు దారితీసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆ ఇద్దరు నేతలు కాళింగులమైన తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తమ సామాజిక వర్గ సమావేశంలో మంత్రిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అదే సామాజిక వర్గ నేతలు కొందరు ఈ వాదనతో ఏకీభవించలేదు. తనపై అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలకు ప్రజల్లో పట్టు లేదనే మంత్రి వారిని లైట్ తీసుకుంటున్నారన్నది శ్రీధరి వర్గం వాదన. 2019 ఎన్నికల్లో శ్రీధరి పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా, దువ్వాడ శ్రీకాంత్ సోదరుడు శ్రీనివాస్ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. శ్రీకాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఎంపీ అభ్యర్థి కన్నా అప్పలరాజుకి ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పలాస వైసీపీలో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరుతోంది. హేమంబాబు చౌదరి చేరిక తర్వాత పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష స్వయాన దువ్వాడ శ్రీకాంత్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోకి ఆహ్వానించగా శ్రీకాంత్ కొంత సమయం కోరినట్టు చెప్తున్నారు. మళ్లీ అప్పలరాజుకి అధిష్టానం పలాస టికెట్ ఇచ్చేలా ఉండడంతో అయోమయంలో ఉన్నారు దువ్వాడ. వైసీపీ అధినేతను కలిసొచ్చాకే టీడీపీలో చేరేది లేనిది ప్రకటిస్తానని చెప్పారాయన. అధినేతకు సన్నిహితుడిగా దువ్వాడ శ్రీనివాస్ కి పేరుంది. అందుకే ఆయన్ని టెక్కలిలో అచ్చెన్నాయుడిపై పోటీకి నిలబెట్టింది వైసీపీ నాయకత్వం. దీంతో పలాసలో తమ్ముణ్ణి దువ్వాడ ఎలా బుజ్జగిస్తారు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నకు అధిష్టానంతో ఉన్న అనుబంధంతోనే ఎటూ తెలుసుకోలేకపోతున్నారట శ్రీకాంత్. అందుకే దువ్వాడ శ్రీనివాసే సోదరుడి విషయంలో చొరవ తీసుకుని సీఎంని కల్పించి పంచాయతీని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అధినేత అపాయింట్మెంట్ దొరికి స్పష్టమైన హామీ వస్తే శ్రీకాంత్ వైసీపీలోనే కొనసాగుతారు. ఎలాంటి భరోసా రాకపోతే తమ్ముడే పేకాటే అన్నట్టు టీడీపీలో చేరికకు రెడీ అవుతారని చెప్తున్నారు.